जुबली हिल्स में एक बड़ी सियासी तब्दीली। बीआरएस पार्टी के सीनियर लीडर व बोराबंडा इंचार्ज सैयद सिराज अपने 150 से ज्यादा हामियों के साथ कांग्रेस पार्टी में शामिल हो गए। यह शमूलियत तेलंगाना की वजीर बराए पंचायती राज, देही तरक्की, देही आबी सप्लाई और खवातीन व इत्फाल बहबूद मोहतरमा दासरी अनुसिया उर्फ सीताक्का की मौजूदगी में अमल में लाई गई। 29 अक्टूबर को हैदराबाद में मुनक़िदा इस तकरीब में सैयद सिराज और इनके साथियों ने बाज़ाब्ता तौर पर कांग्रेस पार्टी की रुकनीत इख्तियार कर ली है। सियासी मुबसरीन के मुताबिक ये इक़दाम जुबली हिल्स बाई इलेक्शन से कबल कांग्रेस के लिए एक बहुत बड़ा हौसला अफजा पेशरफ्त है। गुज़िश्ता चंद हफ्तों से हल्के में बड़ी सियासी गर्मी के बीच में ये शमूलियत पार्टी के हक़ में एक अहम तक़वियत समझी जा रही है। वज़ीर सीताक्का ने सिराज और इनकी टीम का गर्मजोशी के साथ खैर मक़दम करते हुए इन्हें पार्टी खानवा पहनाया। ये लोग कांग्रेस के शमूलियती तर्ज हुकूमत और अवामी तरक्की के विजन पर यकीन रखते हैं और इनकी आमद से पार्टी की बुनियादें मजबूत होंगी। जुबली हिल्स की सियासत में अब नए रुख और नई तवन्नाई के आसार नुमाया नजर आ रहे हैं। पेश है YAN एक्सप्रेस न्यूज़ चैनल की एक खास रिपोर्ट। मज़ीद ताज़ा तरीन खबरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, फॉलो ज़रूर करें। पिछले 10 साल से बीआरएस इंचार्ज था मैं, बोराबंडा इंचार्ज था मैं। अभी क्या है, कुछ भी फायदा नहीं, हम लोग को इंसाफ नहीं मिला वहाँ। अभी क्या है, रेवंत अन्ना कि उसमें मैं कांग्रेस में ज्वाइन हुआ। अब हमारे नौजवान नवीन यादव को जिताएंगे, कांग्रेस को वोट डालेंगे। बीआरएस में 10 साल काम करे हम, कुछ भी फायदा नहीं हुआ। अभी कांग्रेस में हम क्या नौजवान को जिताएंगे और खिदमत का एक मौका मिलता हम और खिदमत करेंगे। हमारे सीताक्का का, भाभी का, हमारे MLA साहब सबका शुक्रिया अदा करते हैं जी। नवीन यादव के बारे में आप क्या बोलना चाहते हैं? नवीन यादव यूथ है, यंग है ना, एक बार उनको जिता के उनके साथ हम भी खिदमत करेंगे। ప్రజలకు ఏం కావాలో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. పేదవాళ్లకు మరి బియ్యం ఇస్తున్నారు, సన్న బియ్యం. పేదవాళ్ళ ఇళ్లలో కరెంటు వెలిగిస్తున్నాం 200 యూనిట్లు. పేదింటి మహిళలకు వడ్డీ లేకుండా లోన్లు ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం. మరి అదేవిధంగా ఫ్రీ బస్ ఇస్తున్నాము. 5 లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తూ ఉన్నాం. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాల్లో పేదవాళ్లకు ఏమీ చేయలేదు కాబట్టి, చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి అబద్ధాలను దుష్ప్రచారం చేస్తున్నారు. డిజిటల్ మీడియాను నమ్ముకున్నారు, సోషల్ మీడియాను నమ్మినారు. సోషల్ మీడియాలో కూడా ఫ్యాక్ట్ ఏది ఉందో అది పెడితే బాగుంటుంది, కానీ తప్పుడు దాన్ని ఫేక్ వీడియోస్ సృష్టించి తప్పుడు వీడియోలు పెడతా ఉన్నారు. ఇవాళ అదే నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదరు కేసీఆర్తో ఉన్నప్పుడు ఆయన గొప్ప నాయకుడు. అదే నవీన్ యాదవ్ మాతో ఇవాళ పోటీ చేస్తే ఆయన రౌడీ షీటర్ అంటున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఏమీ లేదు. కాబట్టి వాళ్ళ బీఆర్ఎస్కు ఆల్రెడీ చాలామంది ఎప్పుడో దూరం అయిపోయారు. గతంలో టీఆర్ఎస్ అని తెలంగాణ పార్టీ అని చెప్పుకున్నారు, తర్వాత భారత రాష్ట్ర సమితి అనుకున్నారు. బీఆర్ఎస్ అయిపోయింది, టీఆర్ఎస్ అయిపోయింది, బీఆర్ఎస్ అయిపోయింది. బీఆర్ఎస్ కోసం వాళ్ళు బీఆర్ఎస్ వెయిట్ చేస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ తోటి బీఆర్ఎస్ కూడా భూస్థాపితం అవుతుంది. ఇవాళ 3 సార్లు అవకాశం ఇచ్చారు మీ అభ్యర్థులకు. 10 ఏళ్ళు ఏకదాటిగా అవకాశం ఇచ్చారు. ఏం చేసారు మీరు? ఇక్కడ గల్లీలలో ఇల్లులు ఇచ్చినా, గల్లీలు కట్టించినా, ప్లాట్లు ఇచ్చినా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చినాయి. ముస్లిం సోదరులకు కూడా మళ్ళీ చెప్తున్నాం, గతంలో 4% రిజర్వేషన్ ఇచ్చినాం. 12% ఇస్తా అని 2 సార్లు గెలిచి డోకా చేసాడు కేసీఆర్. కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉపాధి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కనీసం ముస్లిం కార్పొరేషన్ కూడా నిధులు ఇవ్వలేదు. ఏమి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఇవాళ వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అన్ని వర్గాలు, అన్ని మతాలు కలిసిమెలిసి ఉండాలని కోరుకునే పార్టీ. కాబట్టి అందరి అభివృద్ధిని కోరుకునే కాంగ్రెస్ హస్తం ప్రతి ఒక్కరికి చేయి ఉంటుంది. ఈ చేయి ఎట్లా అందరితో ఉన్నదో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అందరిలో ఉన్నది. అందరు చేయి గుర్తు కోటేయాలని కోరుకుంటున్నాం.